హలో అండి. వెల్కమ్ టు రేణురేఖ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే మా చెల్లి వాళ్ళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. అందుకు చిన్నగా డెకరేషన్ చేస్తున్నాను. ఇవొచ్చేసి మీషోలో తెప్పించాను. ఇవి ఫాయిల్ బెలూన్స్ హార్ట్ షేప్‌వి ఇలా వస్తాయి. మనం స్ట్రా ఉంటుందనమాట. జస్ట్ మనం బ్లో చేయడమే. అండ్ స్ట్రింగ్ లాగా ఇచ్చారు వాళ్ళు టేపు. అది మనం ఇలా పెట్టేసుకోవచ్చనమాట. కింద రిబ్బన్ లాగా ఇచ్చారు. ఎవరు ఎవరొచ్చారు చూడుపో, బాబాయ్ వచ్చినాడేమో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, చూడుపో, వెళ్ళి చూడుపో. పద చూద్దామా, హాయ్ చెప్పు. వాళ్ళు వేరే ఊర్లో ఉంటారనమాట. ఈవినింగ్ వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి నేను చిన్నగా డెకరేషన్ చేశాను. ఆ తర్వాత ఇంకా వాళ్ళని చూసి ఇక్కడ ఎగ్జైట్ అవుతున్నారు ఇద్దరు. మెల్లిగా కింద పడతావు. ఫాయిల్ బెలూన్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. అవి 20 పీసెస్ వచ్చాయి. అప్పుడే 1 ఇయర్ అయిపోయింది వాళ్ళ వెడ్డింగ్ జరిగి. చాలా అంటే చాలా త్వరగా వచ్చినట్టు అనిపించింది. మా వెడ్డింగ్ యానివర్సరీ గుర్తొచ్చింది నాకైతే. మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి మా పెద్ద బాబు జయాంష్ పుట్టినాడు. ఆ రోజు మేము వాడిని తీసుకొని గుడికి కూడా వెళ్ళినాము. ఇక్కడైతే మనకి కేక్ సేమ్ డార్క్ పర్పుల్లోనే ఆర్డర్ చేశాను. జస్ట్ ఇలా చేయమని చెప్పాను. అండ్ పైన టాపర్ వస్తుందన్నమాట, జస్ట్ హ్యాపీ యానివర్సరీ అని. అండ్ ఇంట్లోనే నేను ఇంకొక టాపర్ చేశాను. టూత్ పిక్ తీసుకురమ్మని చెప్పాను. ఇంకా హార్ట్ షేప్లో కట్ చేసి దానిపైన రవి రేఖ అని రాశాను అనమాట. మీకు తెలిసిందే కదా, ఇంకా వేదు కేక్ చూస్తే ఆగలేడు, ఇంకా డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు. ఈ కేక్ మనకి కూల్ కేకే కానీ మరీ అంత చల్లగా ఉండదు, నార్మల్గా బాగుంటుంది. అండ్ క్రీమ్ కూడా మనకి మూస్ లాగా ఉంటుంది అనమాట. చాక్లెట్ మూస్ అని ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది, ఎక్కువ స్వీట్ లేకుండా. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ ప్రాసెస్. ఎవరిది ఏ సెలబ్రేషన్ అయినా కూడా ఫస్ట్ కేక్ కట్ చేసేదైతే వేదు అండ్ జయాంశే అనమాట. ఫస్ట్ వాళ్ళిద్దరే ఉంటారు. ఆ తర్వాత ఇంకా గిఫ్ట్ ఇచ్చానమాట. ఒకటైతే ఫోటో ఫ్రేమ్. వాళ్ళ పెళ్ళయింది 1 ఇయర్ అయింది కానీ ఫోటో ఫ్రేమ్స్ అంటే ఇంకా ఆల్బమ్స్ అవి రాలేదన్నమాట. అందుకు ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటే బాగుంటుందని ఫోటో ఫ్రేమ్ చేయించాను. ఇంకొకటైతే మీరు చూడండి, సస్పెన్స్. అంటే ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను, ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు చూస్తే ఇంకా బాగుంటుంది కదా.
ఇక్కడ గిఫ్ట్ ఓపెనింగ్ కూడా ఫస్ట్ జయాంచే చేస్తాడు. అది ఎలా చేసాము అని కూడా మనకు గుర్తుండదు, మొత్తం తీసేసి పడేస్తాడు అంతే. వినడు అనమాట ఫస్ట్. ఎందుకో పెళ్లి ఫొటోస్ అంత సరిగ్గా రావు అనమాట. నా పెళ్లి ఫొటోస్ కూడా అంత బాగాలేవు. రిసెప్షన్లో అయితే బాగా ఫ్రెష్గా ఉంటాయి, బట్ పెళ్లిలో ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోతాం కదా, ఫేస్ కూడా అంత నీట్గా ఉండదు. బట్ ఇదైతే చాలా బాగుంది. బాగుంది వచ్చింది నేను దాంట్లో చాలా బెటర్ అన్ని ఫోటోల కన్నా పెళ్లి దాంట్లో. లాస్ట్లో అయినా నీట్గా వచ్చింది కదా. ఒకసారి పట్టుకోండి. ఆల్బమ్స్ ఫొటోస్ అంటే కెమెరామ్యాన్ ఉంటారు కదా, వాళ్ళతోనే చేయించాను ఇది ఫోటో ఫ్రేమ్. మా యానివర్సరీకి ఇచ్చాను కదా, అది కూడా అంకుల్తోనే చేయించాను. ఇంకొకటి అంకుల్ మా చెల్లి వాళ్ళ పెళ్ళికి ఒకటి మా ఫ్యామిలీ ఫోటో ఇచ్చిన్నారు. నేను, అమ్మ, నాన్న, చెల్లి ఉండదు. అది కూడా చాలా బాగుంటుంది. ఇదైతే ఇంకొక గిఫ్ట్. దీనికోసం చాలా కష్టపడ్డాను. అంటే ఫోటో కావాలి, చూస్తారులేండి మీరే. దీనికైతే ఫోటో కావాలి అండ్ ఇంకా కొన్ని థింగ్స్ కావాలన్నమాట ఇది చేయడానికి. అండ్ అలాగే కొంచెం టైం కూడా పడుతుంది. ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించుకొని చేశాను. అండ్ దిస్ ఈజ్ ఇట్. ఇది వచ్చేసి రెజిన్ ఆర్ట్తో వాళ్ళవి పెళ్ళివి దండలు ఉంటాయి కదా, పూల దండలు, అవి అలాగే పెట్టామన్నమాట, ఎవరికన్నా ఇచ్చి చేయిద్దాము అని. బట్ నేనే ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని ఖచ్చితంగా 1 ఇయర్ తర్వాత మళ్ళీ ట్రై చేశాను రెజిన్ ఆర్ట్తో. చాలా బాగా వచ్చింది. అవి పూలదండలు, అవి రెక్కలన్నీ తీసేసి ఇలా చేశాను. అంటే ఇంకెప్పటికీ మనకు గుర్తుండిపోతుంది అనమాట. చాలామంది ఇప్పుడు శారీస్ అలా చేయించుకుంటున్నారు, అవి ఇచ్చేసి వాళ్ళు డై పెట్టిచ్చేసి న్యాచురల్గా. నేనైతే ఇలా చేశాను లైట్స్ పెట్టి. ఇది స్టాండ్ మీద పెడితే సరిపోతుంది, బాగుంటుంది అనమాట. వాళ్ళ పెళ్లి డేట్ అండ్ అలాగే వాళ్ళ నేమ్స్ అండ్ ఫోటో ఇలా చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత డిన్నర్కి బయటికి వెళ్ళాము. ఇంకా మేము రెగ్యులర్గా వెళ్ళేది హైదరాబాద్ చెఫ్స్కే అనమాట. అంటే కొద్దిగా ఫుడ్ పడింది అక్కడి అందరికీ బాగుందని అక్కడికే వెళ్తాము. అండ్ స్పైస్ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి. జై కూడా కొంచెం తింటాడు అనమాట, అందుకు అక్కడికైతే బాగుంటుందని అక్కడికే వెళ్తాము. ఇంకా మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉండి రాలేదు. వేదు అయితే ఇంట్లోనే తినేశాడు. ఇక్కడైతే ఇంకా డిన్నర్ చేసేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. స్వీట్ అండ్ షార్ట్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ ఒక్కటే తీసాను, మార్నింగ్ నుండి తీద్దాం అనుకున్నాను కానీ బట్ ఇంకా టైం సరిపోలేదు. అంటే వాళ్ళు కన్ఫర్మ్గా వస్తారో రారో తెలియదు అనమాట ప్లాన్ చేయడానికి. ఇంకా ఖచ్చితంగా వస్తాము అని చెప్పిన తర్వాత చేశాను. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేణు రేఖా వ్లాగ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, అలాగైతే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.